మొక్కగా మొదలై రాజకీయ మహావృక్షంగా ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్కు రానున్న వేళ తమపై వరాల జల్లు కురిపించాలని స్థానికులు అడుగుతున్నారు. జడ్పీటీసీగా కేవలం 9 నెలలే ఉన్నప్పటికీ 20 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మిడ్జిల్ రుణం తీర్చుకోవాలని కోరుతున్నారు. పాలమూరు రంగారెడ్డిలోని ఉదండాపూర్ జలాశయం నుంచి తమకు కాల్వ ద్వారా నీళ్లివ్వాలని కోరుతున్నారు. బస్ డిపో, ట్రాన్స్ఫార్మర్లు బాగుచేసే కేంద్రం, డిగ్రీ కాలేజీ వంటి వాటిని మంజూరు చేయాలంటున్నారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి మెయిన్ కెనాల్ పోతుంది కాబట్టి రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోతుంది. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తక్షణమే ఈ సభలో రైతులందరి పక్షాన ప్రకటించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని విన్నపించుకుంటున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ముడి సరుకులు తయారు చేయి విభాగం కొంగర కాలాన్లో ఏర్పాటు చేయడం జరిగింది 56 ఎకరాలలో. కానీ కేంద్ర ప్రభుత్వం 500 ఎకరాలు ఇస్తే దేశానికి సంబంధించినటువంటి పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లెటర్ పంపింది. మిర్జీలు, వేంబ్ల, జగబోయినపల్లి, బోయినపల్లి ఈ గ్రామాల యొక్క పొలిమేలు ఒకదాని ఉన్నాయి. ఇక్కడ 500 నుండి 600 ఎకరాలు ప్రభుత్వ భూమి, గైరాన్ భూమి ఉన్నది. అదేవిధంగా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ప్రైవేటు పొలం ఉంది కాబట్టి ఆ పొలాన్ని కూడా అట్టి కార్మవేళ నిరుద్యోగ సమస్యలను తీర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొండారెడ్డిపల్లి డెవలప్ చేసిండు, అక్కడ కొడంగల్ డెవలప్ చేసిండు. ఇప్పుడు ఆయన జన్మమిచ్చిన మిడ్జిల్ మండలానికి అధిక నిధులు తెచ్చి డెవలప్ చేయాలని కోరుకుంటూ అగ్రికల్చర్ కాలేజీ పెట్టి చిరకాల మీ గుర్తింపు ఉంటుంది. పాలిటెక్నిక్ ఇక్కడ పెట్టాలని చెప్పి మీ చిరకాల మేము అడుకుంటున్నామన్నా.